నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ మెగా ఛానల్. మీరు ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. ఇక ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంట్లోనే ఉంటూ నెలకు 30,000 సంపాదించే ఒక బిజినెస్ గురించి తెలుసుకుందాం. చాలామంది అసలు బిజినెస్ అనగానే అదేదో పెద్ద పెట్టుబడి, వర్కర్లను పెట్టుకోవాలి, వాళ్ళకు జీతాలు ఇవ్వాలి అని అనుకుంటారు. కానీ అలాంటిది ఏం అవసరం లేదు. జస్ట్ ఒక 10,000 పెట్టుబడి ఉంటే సరిపోతుంది. పైగా దీన్ని ఒక్కళ్ళే చేసుకోవచ్చు అన్నమాట. ఈ రోజులలో బయటకు పోయి ఉద్యోగాలు చేసుకుంటా చాలా జీతాలతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అట్లాగే ఇంట్లో కూడా చాలామంది ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం కూడా ఇది తీసుకొచ్చినమాట. ఈ బిజినెస్ పేరు ఏదో కాదు, ధూప్ స్టిక్స్. ధూప్ స్టిక్స్ను ఇప్పుడు రెగ్యులర్గా ఇళ్లలో పూజలలో బాగా వాడుతుంటారు. అట్లనే గుళ్ళల్లో కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇప్పుడు రెగ్యులర్గా అగరబత్తులను వాడుతున్నాం కదా, వాటికి బదులుగా వీటినే ఎక్కువగా వాడుతున్నారు అనమాట. ఎందుకంటే అగరబత్తుల నుంచి వచ్చే స్మెల్ వల్ల హెల్త్ పాడైపోతుందని డాక్టర్లు చెప్తున్నారు. దాంతో ఇప్పుడు మార్కెట్లో ఈ ధూప్ స్టిక్స్కి బాగా డిమాండ్ ఏర్పడ్డది. ఈ ధూప్ స్టిక్స్ను తయారు చేసుకోవడానికి మనకు ఒక మిషన్ అయితే కావాలి. ఆ మిషన్ మనకు మార్కెట్లో 10,000కు దొరుకుతుంది. ఇంతకుముందు మీకు చెప్పినా కదా 10,000 పెట్టుబడి ఉంటే సరిపోతుందని. ఆ 10,000 పెట్టుబడి దీనికే అన్నమాట. ఇక మిషన్ తెచ్చుకున్న తర్వాత మనం ముడి సరుకు అయితే కొనుక్కోవాలి. ఆ ముడి సరుకు కూడా మనకు బయట కంపెనీలు అమ్ముతాయి, లేదంటే మార్కెట్లో కూడా దొరుకుతుంది. జస్ట్ ఒక 250 నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక ధూప్ స్టిక్స్ను ఎలా తయారు చేసుకోవాలనో ఒకసారి చూద్దాము. ముడి సరుకుగా వచ్చినటువంటి మనకు ఒక పొడి ఇస్తారన్నమాట. ఆ పొడిని నీళ్ళల్లో కలుపుకొని మిషన్లో కొంచెం వేసుకోవాలి. మనం ఒకసారి మిషన్లో వేస్తే దాదాపు ఆటోమేటిక్గా మిషన్లోనే ధూప్ స్టిక్స్ రెడీ అయిపోతాయి అన్నమాట. ఒక్కసారి వేసిన పొడితోటి మనకు 25 ధూప్ స్టిక్స్ తయారైతాయి. అంటే ఒక నిమిషానికి మనం కనీసం 60 ధూప్ స్టిక్స్ను తయారు చేసుకోవచ్చు. ఈ లెక్కన మనం రోజుకు ఎంత లేదన్నా 4,000 నుంచి 5,000 ధూప్ స్టిక్స్ దాకా తయారు చేసుకోవచ్చు. వీటిని ఒక రోజు ఎండలో ఎండబెట్టిన తర్వాత ప్యాక్ చేసుకోవచ్చు. తర్వాత మనకు దగ్గరలో ఉన్నటువంటి కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లలో అమ్ముకోవచ్చు. లేదనుకుంటే ఎవరైనా డీలర్స్ తోటి కూడా మాట్లాడుకొని మనకు వాళ్ళకు కూడా రెగ్యులర్గా అమ్ముకోవచ్చు అన్నమాట. ఇక ఇందులో ఉన్నటువంటి ఖర్చులు అన్నీ బోను మనకు రోజుకు కనీసం 1,000 రూపాయలైనా మిగులుతాయి. ఇది నేను ఏదో జస్ట్ లెక్కకు చెప్తున్నా, కానీ 1,000 రూపాయల కంటే ఎక్కువనే మిగులుతాయి. ఈ లెక్కన మనకు నెలకు అన్ని ఖర్చులు పోయినా సరే 30,000 దాకా మిగులుతాయి అన్నమాట. రోజుకు ఒక 3 నుంచి 4 గంటలు పనిచేస్తే నెలకు 30,000 సంపాదించడం అంటే చాలా బెటర్ కదా. సో అందుకే ఈ బిజినెస్ను మీ అందరి కోసం తీసుకొచ్చిన. మరి ఇంకెందుకు లేటు, మీకు కూడా కావాలనుకుంటే ఈ బిజినెస్ను ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.